నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ఏపీ వాలంటీర్ సంఘం అధ్యక్షుడు షేక్ హ్యూమయూన్ బాషా గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం గారు. బాషా గారు, నారా లోకేష్ గారు ఒక కామెంట్ అయితే చేశారు. అదేంటి అంటే, వాలంటీర్స్ని విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయి, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్స్ని విధుల్లోకి తీసుకోము అని చెప్పి ఆయన అన్నారు. దీని మీద మీరేమంటారు? నారా లోకేష్ గారు ఏదైతే అన్నారో ఆ వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్లకి ముందు అడగకుండానే వాలంటీర్లకి 5,000 ఏం సరిపోతాయమ్మా, మీకు మేము 10,000 ఇస్తాం. వాలంటీర్లని ఆశ చూపించి ఎంటర్ వాలంటీర్ వ్యవస్థని 2,60,000 మందిని ఒక ఓటు బ్యాంకుగా మలుచుకొని ఈరోజు భారతదేశంలోనే అత్యధికమైన మెజారిటీతో వచ్చిన కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఈ విధంగా ప్రవర్తించడం నారా లోకేష్ గారి విఘ్నతకే వదిలేస్తున్నాం. మేము నారా లోకేష్ గారిని ఎక్కడైనా అడిగామా మాకు జీతాలు పెంచమని? ఎలక్షన్ల ముందు నారా లోకేష్ గారిని, కూటమి ప్రభుత్వానికి కానీ వాలంటీర్లో ఎవరైనా వెళ్ళి మాకు మీరేం హామీ ఇస్తారు, మీకు మేము ఏ విధంగా ఓటు బ్యాంకు పరంగా మేము ముందుకొస్తామని చెప్పి మేము అడిగామా? అడగకుండానే వాలంటీర్లకు హామీలు ఇచ్చి ఈరోజు వాలంటీర్లని వీళ్ళు వాలంటీర్లే కాదు పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టాలని చెప్పి స్వయాన మంత్రి పక్కన నుంచొని ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తా పైపెచ్చు లీగల్ గా ప్రాబ్లం అవుతుందంట. ఈయనకి లీగల్ ప్రాబ్లం అవుతుందంట. ఏం లీగల్ గా ప్రాబ్లం అవుతుందండి? చట్టాలు ఏం చెప్తాయి? అదే న్యాయపరమైన సమస్యలు వస్తాయి అంటే ఏ రకమైన సమస్యలు వస్తాయి వాలంటీర్ని విధుల్లో పెట్టుకుంటే? అదే కదా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, నిరుపేదలకి ఉపాధి కల్పిస్తే చట్టాలంటే కోట్లు, న్యాయస్థానాలు వీళ్ళకి ఏమైనా ముట్టికాయలేస్తాయా? నిరుపేద యువతకు డిగ్రీలు, పీజీలు, డబుల్ పీజీలు చేసిన యువతకు 10,000 జీతం 5,000 నుంచి 10,000గా ప్రమోట్ చేస్తే న్యాయస్థానాలు ఏమైనా ముట్టుకాయలేస్తాయా? ఏమి కదా. ఇంకా బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు, న్యాయాధిపతులు కూడా మెచ్చుకుంటారు కదా. అలాంటి యువతని చెడు వ్యసనాల నుంచి పారదోలి ఉద్యోగాలు కల్పించాల్సిన వ్యవస్థలు, ప్రభుత్వాలు చేయాల్సిన పనిని పైపెచ్చు ఈ వ్యాఖ్యలని న్యాయస్థానాలకు ఆపాదిస్తున్నారంటే నారా లోకేష్ గారి జ్ఞానం, ఆయనకున్న నాలెడ్జి. నేను అమెరికాలో చదివినాను, నేను లండన్లో చదివినాను. ఎక్కడ చదివినా నాలెడ్జ్ లేనప్పుడు భారతదేశంలో చదివితేనే ఏంది, పరాయి దేశంలో చదివితేనే ఏంది? ఆయన నాలెడ్జ్ ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉందో. ఎలక్షన్లకు ముందు వాలంటీర్లని బతిమిలాడి గీపెట్టి గింజుకొని ఓట్లు అడిగి మీకు మేము ఇస్తాము ఉగాదికి, వాళ్ళ నాన్నగారండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన చంద్రబాబు నాయుడు గారు, ఉగాదికి తమ్ముళ్ళు మీకు హామీ ఇస్తున్నాం తమ్ముళ్ళు, 5,000 ఏం సరిపోతే తమ్ముళ్ళు, మీకు 10,000 పెడతాం తమ్ముళ్ళు అని మా గొంతుకు ఉరితాడు బిగిచ్చాడండి ఆయన మహానుభావుడు. ఆయన వయసు ఎంత అండి? మా తాత వయసు. ఈ వయసులో అబద్ధం చెప్తాడండి ఒక ముఖ్యమంత్రి? ఇంత పెద్ద వ్యవస్థ, వికలాంగులు, మహిళలు, ఎస్పెషల్లీ 1,00,000 మంది మహిళలు అండి. ఈ మహిళలలో ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, డిజేబుల్ మహిళలు రోడ్డున పడ్డారండి. ఆ మహిళలకి ఏం సమాధానం చెప్పాలండి? ఈ తమ్ముడు ఏ సమాధానం చెప్పాలండి? ఇప్పుడు మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీరు వెళ్ళి మంత్రి నారా లోకేష్ ని కానీ లేకపోతే సీఎం గారిని కానీ కలిసే అవకాశం ఉందా? ఈ విషయం గురించి మాట్లాడే అవకాశం ఉందా మీరు? సీఎం గారు అపాయింట్మెంట్ అయితే ఇవ్వట్లేదండి. గడిచిన 8 నెలల నుంచి నేను సీఎం సచివాలయానికి వెళ్తానే ఉన్నా, ప్రతి క్యాబినెట్ కి ప్రతి మంత్రిని కలిశాను, నారా లోకేష్ గారిని కూడా కలిశాను. గతంలో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ మాకు దొరకట్లేదు. 2 డేస్ బ్యాక్ నారా లోకేష్ పిఏ గారికి కాల్ చేయడం జరిగింది, మూర్తి గారిని. ఈ నెల 25 తర్వాత కాల్ చేయండి, అపాయింట్మెంట్ ఇస్తాను, ఈ విషయం మీద మాట్లాడతారు కానండి, ఒక లిమిటెడ్ పర్పస్ తీసుకొని వాలంటీర్ని తీసుకోనండి, ఒక 5 నుంచి 10 మందినే మిమ్మల్ని మాట్లాడించే విధంగా నేను చూస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చి నాకు 48 గంటలు కాలేదు. ఈ లోపే నారా లోకేష్ గారు రమ్మని చెప్పి పొగబెట్టినట్టుంది. ఈ మాటలు మాట్లాడడం ఎంత దారుణం అండి? అవును, అవును. ఇది న్యాయమేనండి? చెప్పండి. ఇవ్వండి.
గత ప్రభుత్వం అండి, పార్టీ కాదు. గత ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థని తీసుకొనొచ్చి నిరుద్యోగంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించింది. దానికి ఒక జీవో ఇచ్చి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ప్రాసెస్ పెట్టి, దానికి ఒక ఇంటర్వ్యూ పెట్టి, దానికి 20 మార్క్స్, 100 మార్క్స్ అనేది ఒక పారామీటర్స్ పెట్టి, దాంట్లో ఎవరైతే చాకచక్యంగా బాగా చెప్పగలిగారో, ఎవరికి నాలెడ్జ్ ఉందో వాళ్ళని విత్ రిజర్వేషన్ ప్రకారంగా తీసుకుంటే మహిళలకు కూడా 50% కోటా ఇచ్చి అవును. 5,000 వాళ్ళకి గౌరవ వేతనంగా ఇచ్చి మేము ఉద్యోగాలు చేసుకుంటే, మమ్మల్ని ఈ ప్రభుత్వం అడగకుండానే హామీలిచ్చి గెలిచిన తర్వాత గెలవక ముందేమో వాలంటీర్లు అన్నారండి. గెలిచిన తర్వాత ఏమో ఈళ్ళు వైసీపీ కార్యకర్తలు అన్నారండి. అవును. ఈ గెలిచిన తర్వాత పోనేమన్నారు. అసలు ఇప్పుడు ఈళ్ళు వాలంటీర్లే కాదు పుట్టని బిడ్డకి పేరు. పుట్టని బిడ్డకి అంతే పేరు కాకుండా కిడ్నాపర్లని, సంఘ విద్రోహులని వాళ్ళ మీద ఎన్నో నిందలు కూడా వేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ కూడా చేస్తున్నారనే నిందలు కూడా వేశారు కదా! చేశారు కదండీ! స్వయాన పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీదే ఆల్రెడీ కేసు కూడా నడుస్తుంది గదా! అవును. ప్రజలకి సుపరిపాలించిన ఒక పాలన అందించామంటే ఎన్టీఆర్ అది ఒక వాలంటరీ వ్యవస్థేనండి. ప్రపంచ దేశాలు మొత్తం వాలంటరీ వ్యవస్థ వైపు చూస్తుంటే, ఈ వాలంటీర్లని ఈళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాలంటీర్ల మీద వీళ్ళు ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. అవును. అవును. ఎలక్షన్‌లలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు వాలంటీర్లని దేవుళ్ళలాగా పొగిడి, గెలిచిన తర్వాత ఈళ్ళు వాలంటీర్లే కాదు పుట్టని బిడ్డకి పేరేందని ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు, హ్మ్. ఆ శాఖ ఎట్లిచ్చారండి మంత్రికి? వాలంటీర్ శాఖ మంత్రి అని చెప్పి ఆయనకి అసలు ఎట్లిచ్చారు? ఈ శాఖ లేనప్పుడు? ఇవ్వకూడదు గదా! మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎలక్షన్స్‌కు ముందేమో 5,000 జీతం ఏం సరిపోద్ది? 10,000 ఇస్తాం మీకు. 3 నెలలది కలిపి కూడా మొత్తం ఒకటేసారి ఇస్తాము అన్న మనిషి ఆల్ ఆఫ్ సడన్ ఇలా చేంజ్ అయిపోతున్నారు. ఆల్ ఆఫ్ సడన్ అసలు వీళ్ళని విధుల్లోకే తీసుకోము వాలంటీర్స్‌ని అని అంటున్నారు కదా! మరిప్పుడు పరిస్థితి ఏంటి? ఫ్యూచర్‌లో కూడా వాళ్ళని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందంటారా? లేదంటారా? ఇప్పుడు ఉన్న పరిస్థితులు గమనిస్తుంటే వన్ బై వన్ ఈళ్ళు ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తా వచ్చారు. మంత్రి గారు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్పారు. ముగ్గురు చెప్పేసారు. ఈ వ్యవస్థ లేదు పుట్టిన బిడ్డకి పేరెలా పెడతామని. హ్మ్. అంటే ఇంక మిగిలుంది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. అవును. ఈయన నాకు తెలిసి ఈ మంత్‌లో నెక్స్ట్ మంత్‌లో చెప్పేస్తాడు. అంటే మెల్లగా హింట్ ఇస్తున్నట్టన్నమాట. ముందు మంత్రుల చేత హింట్ ఇచ్చి ఆ తరువాత సీఎం గారే చెప్తారేమో. ఆ! అంతే కదా! ఇప్పుడు ఆయన చేపిస్తుంది మొత్తం ఇది. హ్మ్. పక్కా. మరి మేము బలమైన కార్యాచరణ చేస్తున్నామండి. హ్మ్. ఆల్రెడీ మేము రాష్ట్రాల్లో ధర్నాలు చేస్తున్నాం. మీకు తెలుసు, అందరికి తెలుసు. అవును. వాళ్ళకి తెలుసు. గత వారం రోజులుగా మీరు ఆల్రెడీ ధర్నాలు చేస్తూనే ఉన్నారు. వాలంటీర్లందరూ రోడ్ల మీదకొచ్చి చూస్తూనే ఉన్నాం మనం. ఒకవైపు అలా ధర్నాలు జరుగుతున్న నేపథ్యంలో నారా లోకేష్ గారు ఇలా అనడం అనేది చాలా తప్పు. అననీయండి ఇప్పుడు అధికారం ఎవరికీ శాశ్వతం కాదండి. నేను ప్రపంచాన్ని జగజ్జేత అని చెప్పిన అలెగ్జాండర్ మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఈ స్టోరీ బాగా చెప్పేవాళ్ళు. చివరికి అలెగ్జాండర్ పరిస్థితి ఏమైంది? అలాగే ఈ విశ్వం నన్ను మించిన లీడర్ లేడు అని చెప్పి విర్రవీగిన హిట్లర్ తనే సొంతగా ఆత్మహత్య చేసుకొని ఒక చిన్న దేశం వియత్నాం మీద పోరాటం చేయలేక అంత పెద్ద ప్రపంచాన్ని కూడా వణికిచ్చిన హిట్లర్ చివరికి ఏమైపోయాడు? హ్మ్. అవును. పదవీ కాంక్ష ఎవరికైతే తలకెక్కి విర్రవీగుతారో ఈళ్ళంతా చరిత్రలో కనుమరుగైపోయిన వ్యక్తులే. అవును. రేపు ఈ వాలంటీర్ల విషయంలో కూడా ఎవరైతే విర్రవీగుతున్నారో అది ఎమ్మెల్యేలవ్వని, మంత్రులవ్వని, ఈళ్ళవ్వని రేపు ఈళ్ళు ఈ చరిత్రలో నుంచి తుడుచుకుపెట్టుకే రోజులు అతి కొద్ది రోజుల్లోనే ఉన్నాయి. హ్మ్. మనం చూసుకున్నట్లయితే సూపర్ 6 అమలనేది చేయాల్సి ఉంది కదా! సూపర్ 6 అవును. ప్రతి పథకం అమలు చేయాల్సి ఉంది. కానీ దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటూనే ఇప్పుడు వాలంటీర్లకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు సరిపోవటం లేదు. అందుకనే వీళ్ళని విధుల్లో పెట్టుకోవట్లేదు అని అనుకుంటున్నారా వాళ్ళు? అట్ట ఏం లేదండి. ఇప్పుడు గత ప్రభుత్వం ఈళ్ళు సూపర్ సిక్ అన్నారు. గత ప్రభుత్వం నవరత్నాలు ఇచ్చింది కదా! అవును. ఒకవైపు నవరత్నాలు ఇస్తూనే ఇంకోవైపు వాలంటీర్లకి జీతాలు కూడా ఇచ్చింది. ఇచ్చింది కదా! హ్మ్.
ఇప్పుడు వీళ్ళకి లేనిది వాళ్ళకి లేనిది తేడా ఏంది? ఇప్పుడు వీళ్ళు ఎవరంటేనండి, ఈళ్ళు ప్రజలకి గాని, వాలంటీర్‌లకి గాని డబ్బులిచ్చే బ్యాచ్ కాదిది. హ్మ్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ ఎక్కిన కాడ నుంచి దిగిన దాకా ప్రతి నెలలో డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. రాష్ట్రం మొత్తం నిరుపేదలకి డబ్బులే పండగ. హ్మ్. అవును గదా! అవునవును. 8 నెలలైంది ఈళ్ళు కుర్చీ ఎక్కి. నాకు గ్యాస్ డబ్బులు పడలే మా ఇంట్లో. అంటే నారా లోకేష్ ఏమంటున్నారంటే, మా దగ్గర ఒక్క రూపాయి కూడా నిధులు లేవు. మొత్తం కేంద్ర సహాయంతోనే నెట్టుకొస్తున్నాము. ఇప్పుడు ఈ సూపర్ 6 కూడా అలానే అమలు చేయాలి. మా దగ్గరైతే ఏం నిధులు లేవు అని చేతులెత్తేస్తున్నారు. వాలంటీర్‌లే ఈళ్ళు కాదని జెప్పి అంత అబద్ధం జెప్పిన వ్యక్తి, ఇప్పుడు కేంద్రమే ఇస్తుంటే నెట్టుకొస్తున్నాం అని జెప్పిన మాటలు ఎవరు నమ్ముతారండి? ఆయన ఇప్పుడు అలానే నీకు కామెంట్ చేస్తున్నారు. హామీలు బడ్జెట్ లేనప్పుడు నీకు హామీలు ఎవరు ఇమ్మన్నారయ్యా? మేము అడిగినామా? 4,000 పెన్షన్, 5,000 పెన్షన్, 15,000 పెన్షన్ ఎవరు చేయమన్నారయ్యా? భారతదేశంలో లేని పెన్షన్‌లు నీకెవరు ఇమ్మన్నారయ్యా? వాళ్ళు అడిగారా పాపం? ఆ వికలాంగుల ఆ తల్లులు గాని, ఆ అన్నదమ్ములు గాని, తండ్రులు గాని నిన్నడిగారా? అవును. నిన్నడిగారా? ఈరోజు వాళ్ళకి చూడండి, మీరనుకుంటున్నారు ఈళ్ళు వాలంటీర్లే కాదండి. ఎంటైర్ ఈ రాష్ట్రంలో ఉన్న 5,00,00,000 మందికి పెడుతున్నారు మెల్లమెల్లగా. ఒక పథకం ఇంప్లిమెంట్ చేయరు. హ్మ్. ఈ రోజు నుంచి వికలాంగుల పెన్షన్‌లు వెరిఫికేషన్ అండి. ఏరివేత హ్మ్. స్టార్ట్. ఏపీలో స్టార్ట్ అయింది ఈరోజు. అవును. నువ్వు ఎందుకు పెంచింది? గత ప్రభుత్వాలు ఇచ్చినియి గదా! వికలాంగులని. అంటే వాళ్ళనేదేంటంటే కొందరు తప్పుగా తప్పుడు పేర్లు పెట్టి, తప్పుడు చిరునామాలు పెట్టి తీసేసుకుంటున్నారు. పెన్షన్‌లో అర్హత లేని వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. అందుకని వాళ్ళని ఏరివేత కార్యక్రమం చేస్తాము అని అంటున్నారు వాళ్ళు. ఇది అబద్ధమండి. ఈళ్ళు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అనర్హత పెన్షన్‌లని జెప్పి చెప్పడము. అనర్హత పెన్షన్‌లు ఎట్లా ప్రాతిపదికన వస్తాయండి? గతంలో డాక్టర్లు జారీ చేసిన సర్టిఫికేట్‌లతోనే పెన్షన్‌లు ఇచ్చేది మేము. అవును. డాక్టర్ సర్టిఫికేట్ ఇతను వికలాంగుడు, ఇతనికి చూపు కనపడదు, ఇతనికి చెవి వినపడదు, ఇతనికి నరాల బలహీనత అని దానికి ఆధారం ఎవరు? డాక్టర్ గదా ఇచ్చింది. అవునవును. అంటే డాక్టర్లు మొత్తం తప్పు జేశారా? అంటే తప్పుడు సర్టిఫికేట్లు డాక్టర్ సృష్టించుకున్నారు అని అంటున్నారు. ఎట్లా సృష్టించుకుంటాం? ఈ 5,000 పెన్షన్‌ని 15,000 చేసి, ఇప్పుడు డబ్బులివ్వలేక, ఈ రాష్ట్రంలో ఏదైతే 8,00,000 పెన్షన్‌లున్నాయో, దీన్ని 4,00,000 కుదించి, గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్‌లు దిద్దామని. మీరు గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఏరివేసే పెన్షన్‌లు కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గానియండి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దాయన, ఆయన ప్రభుత్వంలో పెన్షన్‌లు ఏరివేయరు. ఎస్పెషల్లీ 2019లో జారీ అయిన సర్టిఫికేట్‌ల కాడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సర్టిఫికేట్‌ల దాకా అందరిని ఏరేసేసి, ఇది ఫేకు. ఆయన ఇచ్చినయి మొత్తం ఫేకండి. హ్మ్. ఆయన ఇచ్చిన పెన్షన్ జగన్మోహన్ గారు తెచ్చిన వాలంటీర్ వ్యవస్థని పెట్టరు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సచివాలయ వ్యవస్థని కూడా తీద్దామని చూస్తున్నారు ఈళ్ళు. హ్మ్. వాళ్ళ వల్ల కాక వాళ్ళని పొమ్మనక పొగబెడుతున్నారు. వాళ్ళనే పెద్ద వాలంటీర్. మేము చిన్న వాలంటీర్లము. సచివాలయం సిబ్బంది పెద్ద వాలంటీర్లుగా వీధుల్లోకి ఎక్కించి సర్వేలు చేపిస్తున్నారు. అవును. వాళ్ళెంతో కష్టపడి ఇప్పుడు డిగ్రీలు చదివి ఇప్పుడు వాలంటీర్స్ చేయాల్సిన పని మొత్తము ఈ సచివాలయం వాళ్ళ చేత చేపిస్తున్నారు గదా! అవునండి. ఎట్లా చేపిస్తారండి? అధికారికి ఇయ్యాల్సిన రెస్పెక్ట్ మినిమమ్ కర్టసీ ఉండదా? ఎగ్జామ్స్ రాసి, ఎగ్జామ్స్‌లో క్వాలిఫై అయ్యి, వాళ్ళు వస్తే వాలంటీర్ ఉద్యోగాలు వాళ్ళ చేత చేపిచ్చేదేంది? అవును. రేపు స్వీపర్‌లు కూడా పీకిచ్చేసి సచివాలయం సిబ్బంది చేత చిమ్మిస్తారా? చెప్పండి. చిమ్మిస్తామంటే చెప్పండి. చిమ్మిస్తారీళ్ళు. ఎవడి ఉద్యోగం ఎవడు చేయాలండి? ఎవరు చేయాలి? రైలు నడిపే వ్యక్తి రైలు నడపాలి. కారు నడిపే వ్యక్తి కారు నడపాలి. రిక్షా తొక్కే వ్యక్తి రిక్షా తొక్కాలి. నేను వాడిని తీసి ఈడిని పెడతా, ఈడిని తీసి వాడిని పెడతానంటే ఈ ప్రభుత్వాలు పూర్తి కాలం కొనసాగలేవయి. హ్మ్. ఈ ప్రభుత్వం మీద ఒక్క వాలంటీర్లే కాదండి. ఈరోజు టీచర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, సచివాలయం సిబ్బంది రేపు ఎప్పుడైతే ఎలక్షన్‌లొస్తాయో ఈళ్ళలో 20% ఓట్లు కూడా ఈళ్ళకి రావండి. హ్మ్. అంటే ఇప్పుడు ఆ విధంగా ప్రభుత్వ పాలన. అవును. ఇప్పుడు చూసుకున్నట్లయితే వాలంటీర్లందరిని మోసం చేసినట్లే కదా! మొత్తం అందరిని మోసం చేసి గంపగుత్తంగా వాళ్ళ ఓట్లన్నీ తీసేసుకొని ఇప్పుడు వాళ్ళకి న్యాయం అయితే జరగట్లేదు. అవునండి. 2,60,60,000 మంది వాలంటీర్లని
నమ్మించి గొంతు కోసి వాళ్ళ ఓట్లు బ్యాంకుని కొల్లగొట్టి ఈరోజు వీళ్ళు వాలంటీర్లే కాదు పుట్టిన బిడ్డకి పేరెట్ట అని చెప్పి వ్యాఖ్యలు చేయడం నారా లోకేష్ గారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాలంటీర్లు కానప్పుడు వాలంటీర్ల శాఖ మంత్రి ఎట్లిచ్చారయ్యా మీరు? ప్రభుత్వం మీదే కదా. ఆ శాఖ బోర్డు పెట్టుకోవడానికి మీ ప్రభుత్వానికి మీ మంత్రికి సిగ్గుండాలా? ఇప్పటికైనా మీరు ఆ శాఖను తొలగించండి. అంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యవస్థ లేదన్నప్పుడు మా పేరు మీకెందుకయ్యా? మేమే లేనప్పుడు మా శాఖ మీకెందుకు? నారా లోకేష్ గారికి ఇప్పుడు చెప్తున్నాం, లేదంటే ఈ నెల 25వ తారీఖు తర్వాత మంత్రుల ఇంటిని ముట్టడి చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళ ఇంటి కాడే మా ధర్నా. వాళ్ళు బయటికి వచ్చేదాకా మేము వాళ్ళ గేటు దాటి కూడా బయటికి పోము. ఇంకా మరి ఇంకా తదుపరి కార్యాచరణ ఏమిటి మీది? అదే ఇప్పుడు నిన్నే కదా జరిగింది ఈ విషయం. దీని మీద ఆల్రెడీ వాలంటీర్లతో మాట్లాడాం. మనకి ఇప్పుడు పండగ ఉంది కదా, సంక్రాంతి పండగ. అవును. ఈ మూమెంట్ లో ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, వాలంటీర్లు డిస్టర్బ్ కాకూడదు, పబ్లిక్ డిస్టర్బ్ కాకూడదు, అట్లాగే ప్రభుత్వంలో ఉన్న ఉన్నత అధికారులు కూడా ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఈ 17 తర్వాత కార్యాచరణ ఏర్పాటు చేసి, నాకు తెలిసి ముందుగా నారా లోకేష్ గారు ఉండవల్లిలో ఉంటున్న ప్రజా దర్బార్ కాడికి వెళ్ళి తెలుసుకోవాలనేది వాలంటీర్లో ఉన్న ఆకాంక్ష. ఓకే. తర్వాత మా శాఖ మంత్రి, మా ఉమ్మడి ప్రకాశం జిల్లా మా మహానుభావుడికి ఇచ్చిన మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి, ఆ మహానుభావుడికి ఆ మంత్రి పదవి ఎట్లిచ్చారో, ఈయన ఎట్లా మంత్రి పదవి తీసుకున్నాడో కూడా తెలియక మాకు సిగ్గేస్తుంది ఈ జిల్లాలో పుట్టడం, ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం. మాకు న్యాయం చేస్తాడు మా జిల్లా వాసి అని మేము నమ్మితే మమ్మల్ని వెన్నుపోటు పొడిచిన మంత్రి అండి ఆయన. ఆయనకేం మాట్లాడతాం? మా గురించి మాట్లాడవయ్యా అంటుంటే మా శాఖ మంత్రిగా ఉండి మా గురించి యాంటీగా మాట్లాడడం, ఏదన్నా మంత్రిని చూసామంటే ఈ మహానుభావుని చూసామండి మేము. వీళ్ళందరూ ఇళ్ళని ముట్టడి చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. వీళ్ళ ఇంటికాడే అర్ధనగ్న ప్రదర్శనతో వాలంటీర్లు పురుషులు భవిష్యత్తులో కూర్చోబోతారు. ఈ నెల 25 నుంచి కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఓకే. అంటే మీ వాలంటీర్ల గురించి మాట్లాడితే ఆయన పదవి పోతుందేమో అని భయపడుతున్నారా ఆయన ఏమైనా? నీ పదవి కోసం చేస్తున్నామా? 2,60,000 మంది వాలంటీర్ల 2,60,000 మంది వాలంటీర్ల ప్రయోజనం మంత్రికి కావాలా? ఈ మంత్రి పదవి పోతే నీకు 10 మంత్రుల పదవులు ఇప్పిస్తాం. మేము ఇప్పిస్తాం, రా నువ్వు బయటికి. నీకు ప్రచారం చేసే బాధ్యత మాది. ఏ గవర్నమెంట్ వచ్చినా 2,60,000 మంది వెళ్ళి నీకేం మంత్రి పదవి కావాలా, ఆ మంత్రి పదవి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అవసరమైతే. అదేదో ఒక భాష చెప్పట్లా, ఒక వ్యవస్థ చెప్తుంది ఇది. అంటే ఇప్పుడు ఈ మంత్రిని వాళ్ళు బెదిరిస్తున్నారా? ఈ మంత్రిని భయపెడుతున్నారా? అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మంత్రులు మొత్తం మంత్రులు పరిపాలించట్లా, నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నట్టుంది. అంతే కదా. వీళ్ళందరూ వాళ్ళ వందే మాగదులాగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే గెలిచారో ఈ మంత్రులు కూడా రేపు డిపాజిట్లు కోల్పోయే రోజులు మీరు చూస్తారు. ఇది వాస్తవం. ఓకే. ఫైనల్ గా మీరు వాలంటీర్లకి ఎటువంటి హామీ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే వాళ్ళందరూ భయాందోళనలతో అయితే ఉన్నారు, ఏం జరగబోతుంది తెలియట్లేదు అన్నట్టు. నిన్న నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఆ భయం అనేది ఇంకా ఎక్కువైంది. సో ఇప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే హామీ ఏంటి? 100% వాలంటీర్లు భయపడుతున్నారండి. నిజం చెప్పాలంటే ఈరోజు అనేక కాల్స్ రావటము, కొంతమంది అయితే నిజంగా ఏడుస్తున్నారు కూడా కాల్స్ చేసి, అన్న అయిపోయిందని. నేను ఒకటే చెప్తున్నా, ఎవ్వరు నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు. ఈ పోరాటం ఒక రోజుతో పోయేది కాదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా ఈ పోరాటం చేస్తామండి. 5 ఏళ్ళైనా పోరాటం చేస్తాం, 10 ఏళ్ళైనా పోరాటం చేస్తాం. భారతదేశానికి పోరాటాలేం కొత్త కాదు. ఈ భారతదేశంలో పుట్టిన పౌరుడికి పోరాటాలేం కొత్త కాదు. బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి మన దేశాన్నే మనం లాక్కున్నాం కదా. వీళ్ళ కుర్చీని తీసి పక్కన పెట్టడం మాకు ఎంతసేపు పనండి? ఎలక్షన్ చెప్పమనండి. పైన దేవుడు గనక ఉంటే, జమిలీ గనక వస్తే వీళ్ళని వాలంటీర్లు చేసే ప్రచారము మీరు చూస్తారు. గాని మేము మా కుటుంబాన్ని వదిలిపెట్టి, మాకు జరిగిన అన్యాయం, మాకిచ్చిన హామీలు, ప్రజల ఇంటికి గతంలో ఏ విధంగా పనిచేశామో ప్రభుత్వానికి ప్రజలకి, ఆ విధంగా ఈ ప్రభుత్వం మీద మాకు జరిగిన ద్రోహాన్ని, మాకు జరిగిన అన్యాయాన్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఎవ్రీ వాలంటీర్ ఇమ్మీడియట్లీగా ఎలక్షన్ కి 6 నెలల ముందు గాని, సంవత్సరం ముందు గాని యాక్టివ్ అయ్యి మా క్లస్టర్లలో మేము వెళ్తాం. మా క్లస్టర్లో మాకు జరిగిన జమిలీ ఎన్నికలు రావాలని మీరు బలంగా కోరుకుంటున్నారు? అయితే చాలా బలంగా కోరుకుంటున్నాం. మేమైతే కోరుకుంటున్నాం. ఇప్పుడు కేంద్రంలో ఎవరు వస్తారా,
అది ఎవరికి లాభమా ఎవరికి నష్టమా మాకొద్దు. రాష్ట్రంలో ఎలక్షన్ చెప్తే చాలు ఇలా కుర్చీ కదిలించడానికి 2,60,000 మంది వాలంటీర్లు ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళని క్లస్టర్లలో పోయి పాంప్లెట్లు మరి కొట్టించి ప్రజలకి వాలంటీర్లకి చేసిన ద్రోహాన్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వీళ్ళని గురించి మేము ప్రజలకి బహిరంగ మీటింగ్లు కూడా ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే ఇలా సైడ్ గా రాజకీయాలని తప్పుదోవ పట్టిస్తుందా? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందా? మంచి క్వశ్చన్ అడిగారు. వీళ్ళు పాలన చేయడం సాగించలేక, వీళ్ళు చెప్పిన పథకాలు అమలు చేయలేక, ఈ మొత్తం ఒక కుంటి సాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్రంలో డబ్బులు లేవని చెప్పి ఈ చెప్పడం, ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పి చెప్పడమే గాని వీళ్ళకు మనసున్న వ్యక్తులైతే వీళ్ళు కాదండి. వీళ్ళు ప్రజలకి డబ్బులు పంచరు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వరు. వీళ్ళ జీతాలు వీళ్ళ జోబులో పెట్టుకోవాలి, ఖజానా లూటీ చేయాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక్క సవాల్ విసురుతున్నాం, మీ ఎమ్మెల్యే జీతాలు తగ్గించుకోండి. ఖజానా లేదు కదా, మీకు బాధ్యత ఉంది కదా. ఇప్పుడు ఖజానా లేదు కాబట్టి వాలంటీర్లు ఉద్యోగాలు తీసేసాము, మేము కొనసాగించలేమన్నారు, పక్కన పెట్టేద్దాం. అంటే మీరు పౌరులు కాదా ఈ రాష్ట్రంలో? మీకు బాధ్యత లేదా? మీ జీతాలు 20,000 చేసుకోండి. మీరు వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యి మీ జీతాలు తగ్గించుకొని రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయండి. మీ పెన్షన్లు తీసేసుకోండి, మీ కార్ అలివెన్స్లు తీసేసుకోండి. ప్రతి ఎమ్మెల్యే కోటీశ్వరుడే కదా, కోటాను కోట్లు కుంభలు పెట్టుకున్నారు కదా. మీకు ఈ మొత్తం మీకెందుకు? అలివెన్స్లు మీకెందుకు? టీఏలు మీకెందుకు? డిఏలు మీకెందుకు? పెన్షన్లు మీకెందుకు? నిజమైన చిత్తశుద్ధి గనక ఈ రాష్ట్రం మీద, ఈ ప్రజల మీద గనక ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే 20 నుంచి 30,000 జీతం తీసుకోండి, ఇంకా ఏ అలవెన్స్ తీసుకోమాకండి. అది చేయండి, మీకు సలాం కొడతాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అమరావతి నిర్మించడానికి నిధులు వస్తున్నాయి, పోలవరం నిర్మించడానికి నిధులు వస్తున్నాయి, సూపర్ 6 అమలు చేయడానికి నిధులు వస్తున్నాయి. కానీ కేవలం వాలంటీర్లకు జీతాలు ఇవ్వడానికి మాత్రమే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అవును, ఎందుకు అనుకుంటున్నారు? వాలంటీర్లు వస్తే అవినీతి జరగదు. ఎందుకు జరగదు? అధికారుల దగ్గర ప్రభుత్వానికి మధ్యలో వారధి వాలంటీర్. ప్రజలు సేవ చేయాలంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటే డైరెక్ట్ ప్రజలకి అధికారికి మధ్యలో గతంలో మేము ఉన్నాం. అవును, ఇప్పుడు వాలంటీర్లే లేకపోతే వీళ్ళకి కావాల్సిన అధికారులు ప్రజలు పథకాలలో లాబింగ్ చేసుకుంటారు. గతంలో జరిగినాయే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీలు, వాలంటీర్లు లేకపోతే మనం పెన్షన్ ఇప్పిద్దాం. వాలంటీర్లు లేకపోతే జన్మభూమి కమిటీలు కానీ కార్యకర్తలు కానీ మన స్థలాలు ఇప్పిద్దాం, ఇంటి పట్టాలు. వాలంటీర్లు లేకపోతే మనం పెన్షన్ పెడదాం. వాలంటీర్లు లేకపోతే నవరత్నాలు మనం ఇంప్లిమెంట్ చేద్దాం. దీనివల్ల మనకు లాభం ఏంది? ప్రజల దగ్గర మనం దోచుకుందాం, ప్రజల దగ్గర మనం కమిషన్లు తీసుకుందాం. గడిచిన 5 ఏళ్లలో మనం ₹1 సంపాదించుకోలేదు, ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం అంత నష్టపోయాం. ఇప్పుడు వీళ్ళు ఈ కార్యకర్తలకి దోపిడీ చేయడానికి, వీళ్ళకి ఈ దొడ్డిదారిన ఈ డబ్బులు సమకూర్చడానికి ఈ వాలంటీర్ వ్యవస్థ ఒకటి అడ్డైపోయింది. సో ఫైనల్ వాలంటీర్లు ఎంతో నిజాయితీగా, అవినీతి రహితంగా ప్రజలకి ప్రభుత్వానికి ఒక సుపరిపాలన అందిస్తే వీళ్ళు పెట్టిన గతంలో జన్మభూమి కమిటీలు వీళ్ళే రద్దు చేశారు. వీళ్ళు ఎందుకు రద్దు చేశారు? ఏ విధంగా అవినీతి జరిగింది? తెలుగుదేశం కార్యకర్తలకి పథకాలు, తెలుగుదేశం కార్యకర్తకి అప్పుడున్న వెల్ఫేర్ స్కీములు, తెలుగుదేశం కార్యకర్తలంటేనే పెన్షన్లు. ఏ పార్టీకి ఇవ్వాల? ఆ మొత్తం మచ్చపడిపోయి ఓడిపోవడం వల్ల అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలే పార్టీకి వెన్నుముఖ, వీళ్ళని ఎట్లా బతికియాలని చెప్పి ఒక కమిటీ వేస్తే వాలంటీర్లు ఉంటే మన కార్యకర్తలు ఉండరు. అంటే కార్యకర్తలు అంటే ఎవరు? ఈ లీడర్లు. వీళ్ళని ఏ విధంగా బతికియాలి? వాలంటీర్ వ్యవస్థను తీసేసి సూపర్ 6 అమలు చేస్తే వచ్చే పథకాల్లో వాళ్ళు ప్రజల దగ్గర వీళ్ళు తీసుకుంటారు, బాగుపడతారు. ఈ వాలంటీర్లు తీసేద్దాం, అప్పుడు మన పార్టీ బలంగా ఉండిద్ది అని చేసిన ప్రక్రియ ఇది. మరి ఫైనల్ గా మీరు టీడీపీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? పోరాటాలు ఎదుర్కోవాల్సిందే ఈ ప్రభుత్వం. వీళ్ళు జైల్లో పెట్టినా, మా మీద తప్పుడు కేసులు కట్టినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేదే. వీళ్ళని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి సాధించుకునేదే.
అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ ముందుగా వీళ్ళు కొనసాగిస్తే ఓకే. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 2 ప్రతిపాదనలు పెడతాం. మేము నష్టపోయాం కాబట్టి, మా ఉద్యోగాలు పోయినాయి కాబట్టి, మీరు అధికారం తీసుకే బాధ్యత మేము పోరాటం చేస్తాం. ఓటు బ్యాంకుని కూడా బాగా తీసుకొనొచ్చే విధంగా వాలంటీర్లు ప్రయత్నం చేస్తారు. మీరు ఫస్ట్ పెట్టే సంతకం వాలంటరీ వ్యవస్థని పునరుద్ధరించాలి. అంటే వెనకాల తీసుకురావాలి మళ్ళీ జీవో ఇచ్చి. ఇప్పుడు మా 5,000 జీతాన్ని నష్టపోయాం కాబట్టి అప్పుడు 12,000-15,000 ఇవ్వాలి. ప్రతి ఒక్క వాలంటరీకి అన్యాయం జరగకూడదు. అలాగే దాంతో పాటే రెండో సంతకం వాలంటీర్లని ఔట్‌సోర్సింగ్ గాని చట్టబద్ధత ఏదో విధంగా ఎవరొచ్చినా తీయకుండా ఏ అధికారి వచ్చినా, ఏ ప్రభుత్వ యంత్రాంగం వచ్చినా వాళ్ళ ఉద్యోగం వాళ్ళకు భరోసా కల్పించే విధంగా సంతకం పెడతానంటే వచ్చే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు గాని, లేదంటే సజ్జల గారిని గాని కలవడం పోతున్నాను నేను. ఈ విషయాన్ని మాట్లాడి వైఎస్ఆర్‌సీపీ పార్టీతో పోరాటానికి సిద్ధం పోతున్నాం. చూసారు కదా, భాషా గారైతే త్వరలో ఖచ్చితంగా ధర్నా చేస్తాము, నారా లోకేష్ ఇంటి ముందు, చంద్రబాబు నాయుడు ఇంటి ముందు, అలాగే పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాము అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.